హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గ్రామ దేవతలకు మాత్రమే ఉండే అద్భుత శక్తులివి. వీరిని పూజిస్తే ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. గ్రామ దేవతలే గ్రామానికి అధిష్టాన దేవతలు. గ్రామ దేవతలు ఊరి పొలిమేరలో ఉంటూ ఊరిని, ఆ గ్రామాన్ని రక్షిస్తూ ఉంటారని నమ్మకం. ఈ నమ్మకం ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. మన సంస్కృతి గ్రామ దేవతలకు పెద్దపీట వేసింది. వీరిని ప్రజలను రక్షించే శక్తులుగా ఎప్పటి నుంచో విశ్వసిస్తుంది. గ్రామ దేవతలను పూజించటం వలన ప్రయోజనాలేంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. గ్రామ దేవతలు ఆదిశక్తి అంశలు, ప్రకృతి శక్తులు. వీరు గ్రామాన్ని రోగాలు, అంటువ్యాధులు, విపత్తుల నుంచి కాపాడుతారని నమ్ముతారు. కరువు, వరదల వంటి విపత్తుల నుంచి రక్షణ కల్పించే దేవతలుగా కూడా వీరిని పూజిస్తారు. వీరిని పూజించటం ద్వారా వారు సంతృప్తి చెంది గ్రామాన్ని రక్షిస్తారని నమ్మకం. ఈ పూజలు గ్రామస్తుల భయాన్ని తొలగించి వారికి మానసిక ధైర్యాన్ని ఇస్తాయి. ముఖ్యమైన పనుల మీద వెళ్లే ముందు వీరిని సేవించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. సకల బోనాలకు ఈశ్వరి, మహామాయ, జగత్తుని భరించేది, సచ్చిదానంద స్వరూపిణి అయిన అమ్మ ఎల్లప్పుడూ అన్ని ప్రదేశాల్లో ఉండి రక్షిస్తుంది అని నమ్ముతారు. గ్రామ దేవతల్లో చాలామంది వ్యవసాయ సంబంధిత దైవాలు. కుంకుళ్ళమ్మ, మావుళ్ళమ్మ, గోగులమ్మ, నూకాలమ్మ, జొన్నలమ్మ, బతుకమ్మ, మైసమ్మ వంటి దేవతల పూజలు జొన్నలు, రాగులు, సజ్జలు వంటి పంటలతో ముడిపడి ఉన్నాయి. ఈ దేవతలను పూజించడం ద్వారా రైతులు సమృద్ధికరమైన పంటలను, ఫలవంతమైన భూమిని పొందుతారని నమ్ముతారు. గ్రామ సరిహద్దుల్లో, పొలిమేరల్లో చేసే పూజలు నీటి సరఫరా, కీటకాల నుంచి రక్షణ, అనుకూల వాతావరణాన్ని నిర్ధారిస్తాయని రైతుల విశ్వాసం. ఈ ఆచారాలు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు బలాన్ని ఇస్తాయి. గ్రామ దేవతల పూజలు సమాజంలో ఐక్యతను, సామరస్యాన్ని పెంపొందిస్తాయి. ఈ పూజలు, జాతరలు గ్రామస్తులందరినీ ఒకచోట చేరుస్తాయి. కుల, సామాజిక హోదా భేదాలను అధిగమిస్తాయి. ఈ సందర్భాల్లో గ్రామస్తులు అంతా కలిసి పనిచేయటం, ఆచారాలను జరుపుకోవడం ద్వారా సామాజిక బంధాలు బలపడతాయి. ఈ ఐక్యత గ్రామ సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుతుంది. గ్రామ దేవతల పూజ ఆధ్యాత్మిక శాంతిని, దైవ ఆశీస్సులను అందిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ దేవతలను శక్తి స్వరూపాలుగా, గ్రామస్తుల అవసరాలకు స్పందించే సన్నిహితమైన దైవాలుగా భావిస్తారు. వైదిక దేవతలతో పోలిస్తే గ్రామ దేవతల పూజలు స్థానిక మంత్రాలతో, సరళమైన ఆచారాలతో జరుగుతాయి. ఇవి మహిళలు, సామాన్య భక్తులకు సులభంగా అందుబాటులో ఉంటాయి. ఈ ఆధ్యాత్మిక అనుబంధం భక్తులకు మనశ్శాంతిని, జీవితంలో ధైర్యాన్ని ఇస్తుంది. గ్రామ దేవతలు దుష్టశక్తులు, ఆత్మలు, ఇతర అతీంద్రియ బాధల నుంచి గ్రామాన్ని కాపాడుతాయని నమ్మకం. పోతురాజు ఈ దేవతల సోదరుడుగా భావించబడి చెడు శక్తులను తరిమికొడతాడని నమ్ముతారు. గ్రామ సరిహద్దుల్లో వేప, మామిడి చెట్ల కిందే ఈ దేవతల స్థానాలు ఉండడం వల్ల గ్రామం చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుందని భావిస్తారు. ఈ నమ్మకం గ్రామస్తులకు మానసిక భద్రతను, భయము నుంచి విముక్తిని కలిగిస్తాయి. ఏదైనా దూర ప్రయాణాల కోసం వెళ్ళేటప్పుడు, ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు, అంతెందుకు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళిన వారు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలంటే గ్రామ దేవతల వల్లే సాధ్యమని పూర్వం నుంచి వస్తున్న నమ్మకం. అందుకే ఇంటి నుంచి బయలుదేరి వెళ్లే ముందు వారిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. తిరిగి వచ్చేటప్పుడు పొలిమేరల్లో ఆగి గ్రామ దేవతకి దండం పెట్టుకుని వస్తారు. ఇలా నమ్మిన భక్తులను ఆ దేవతలు ఎప్పుడూ రక్షిస్తాయి కూడా. అందుకే గ్రామస్తులకు ఆ దేవతలంటే అంత నమ్మకం. గ్రామ దేవతలను పూజించడం ద్వారా వ్యక్తులు, కుటుంబాలు, సంపద, సంతానం, సంతోషం కలుగుతాయని నమ్ముతారు. పిల్లలకు వచ్చే జ్వరాలు, బాల అరిష్టాలు తీసేయగల శక్తి ఈ గ్రామ దేవతలకు ఉంటుంది. గ్రామ దేవతలకు ముఖ్యంగా చద్ది పెడతారు. చద్ది అంటే పెరుగన్నం సమర్పించడం. చద్ది అంటే చల్లదనం, అంటే అమ్మవారు ఎల్లప్పుడూ చల్లగా చూడాలని వేడుకుంటారు. తిరుపతిలో కూడా గంగమ్మ జాతర జరుగుతుంది. అక్కడ గంగమ్మ కూడా గ్రామదేవతే. అందుకే ఎక్కడికైనా, ఏ పని మీదైనా వెళ్లే ముందు ఖచ్చితంగా గ్రామదేవతలకు మొక్కుకొని, అంటే మనసులో వారిని తలుచుకుని వెళ్ళండి. అంతా శుభమే జరుగుతుంది. నా ఛానల్లో కోలారమ్మ గ్రామదేవత గురించి ఉంది, చూడండి. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.